ఈ దినము లేఖన భాగము మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 8వ వచనము. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు ఏవి అక్కరగా ఉన్నాయో ఆయనకు తెలియను అని లేఖన భాగము చెబుతుంది. మనము ఈ భూలోకంలో జీవిస్తుంటున్నాము కాబట్టి మనకు ఏమి అవసరమో ఏమి అక్కరో మనము అడగక ముందే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు తెలుసు. అందుకే ఆయన అన్యజనుల వలె వ్యర్థమైనటువంటి మాటలతో మీరు ప్రార్థించకుండా అడగకుండా మీకు ఏమి అవసరమో అవి అడగమన్నాడు. అయితే మనము ఏమి చేస్తామంటే మిద్దెలు మేడలు కావాలి, ఎండి బంగారాలు కావాలి, ఆస్తి అంతస్తులు కావాలి, ధనావిశ్చర్యము కావాలి, ఇతరుల వలె మనము బాగుగా ఉండాలి అని మనము దేవుణ్ణి అడుగుతాము. అవన్నీ కూడా అన్యజనులు దేవుణ్ణి ఎరుగనటువంటి వారు అడిగేటువంటి మాటలు. మనకు కావలసినది ఏది? ఉండటానికి ఇల్లు. ద్వితీయోపదేశకాండంలో మంచి ఇల్లు కట్టించుకొనుడి అని ఆయనే చెప్పిండు. ఆయనను అడిగితే ఆయన సహాయం చేస్తాడు. ఇర్మియా గ్రంథంలో మీ కుమారులకు కుమార్తెలకు పెళ్ళిళ్ళు చేయుడు, ఇల్లు కట్టించుకోండి, అందులో నివాసము చేయుడు అని చెప్పిండు. వివాహాల కొరకు, ఉద్యోగాల కొరకు మనము ఆయన్ను అడిగి ప్రార్థిస్తే ఆయన మనకు తప్పకుండా కూడా అనుగ్రహిస్తాడు. అయితే మనము ఏ విధముగా మనము అడగాలి అనేది మనకు ఒక ప్రశ్నగా ఉంటుంది. మంచి మనసుతో, దురుద్దేశంతో కాకుండా మంచి మనసుతో మనము కానీ ఆయన్ను అడిగి ప్రార్థిస్తే దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 45వ వచనంలో అపోస్తులు స్థిర ఆస్తులను అమ్మి అపోస్తుల పాదముల యొద్ద పెట్టి అక్కరగా ఉన్నటువంటి వారికి అందరికీ కూడా పంచిపెట్టిండ్రు. అయితే మనమైతే ఆ విధముగా చెయ్యము. మనకు ఉన్నగానే వేరే వాళ్ళకు ఇవ్వము. వాళ్ళవి దోసుకోమంటే మనము దోసుకుంటాము. కాబట్టి దేవునికి ఇచ్చుటలో మనము సనుగు కొనకుండా మనము దేవునికి ఇస్తే దేవుడు మనకు తప్పకుండా కూడా ఇస్తాడు.